మ్యామ్ ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడతా నేను. అంటే సోషల్లీ రెప్యూటెడ్ పీపుల్ కానీ, సమాజంలో ఒక పేరు ఉన్న మనుషులు వాళ్ళ పిల్లల్లో ఏదైనా కానీ ఇట్లా పెళ్లి చేసుకున్నా కానీ పిల్లల్ని కంటానికో, లేకపోతే ఆళ్ళ మ్యారిటల్ లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికో పనికి రాకపోయినా కూడా సొసైటీ గురించి భయపడి పెళ్ళిళ్ళు చేసుకొని, అవతల వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసి, తిరిగి వాళ్ళు మళ్ళీ వీళ్ళ గురించి ఎక్కడ బయట పెడితే ప్రాబ్లమ్ అవుతుందోనని చంపేసేంత ఎక్స్‌టెంట్‌కెళ్ళిపోయే పరిస్థితులు రీసెంట్ టైమ్స్‌లో చూసాం. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనంట అలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేను గాని రూపా, జనరల్‌గా మాట్లాడతాను. ప్లీజ్. బికాజ్ ఐ హావెంట్ నో, ఐ డోంట్ థింక్ సో ఐ యామ్ ద రైట్ పర్సన్ టు కమెంట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ జనరల్‌గా ఏంటంటే పెళ్ళిళ్ళ విషయంలో ముఖ్యంగా నా సబ్జెక్ట్ అది కాబట్టి చెప్తున్నాను. ఫిజికల్‌గా ఏదైనా వాళ్ళకి ఒక ఇష్యూ ఉంది అని గనక వాళ్ళకి ముందే తెలిస్తే మ్యారిటల్ లైఫ్‌లోకి వెళ్ళటం అనేది మహాపాపం. అండ్ నువ్వు అన్నట్టు సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాలు జనరల్గా మిగతా వాళ్ళకి గుట్టుగా ఉన్నా వీళ్ళవి తొందరగా బయటకు వస్తాయి. బికాజ్ పబ్లిక్ ఐ ఈజ్ ఆల్వేస్ ఆన్ దెమ్. అండ్ కొంచెం ఉన్నది ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. దాన్ని చూసి అవతల వాళ్ళు కూడా దాన్ని ఇంకొంచెం రాద్ధాంతం కూడా చేస్తారు. 2 రకాలు ఉంటాయి. బట్ ఒరిజినల్గా ఏంటంటే రూపా, ఇట్లాంటి విషయాలు ఏదన్నా ఉంటే గనక ట్రీట్మెంట్ తీసుకోవటమో, లేకపోతే పెళ్ళి కాకుండా అలాగే ఉండిపోవటమో, ఇష్టపడి ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళతో అన్నిటికీ యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఉండాలనుకుని అన్నీ తెలుసుకుని వస్తేనో తప్పించి పెళ్లి చేసుకోకపోవటం బెటర్. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఇంతలా అల్లరి చేసుకునే కన్నా అబ్బాయి పెళ్లి చేసుకోలేదని ఒక మాటతోనే పోతుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదని ఒక మాటతోనే పోతుంది. పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు, సోషల్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీ డోంట్ కేర్ అబౌట్ ద సొసైటీ, వీ డోంట్ కేర్ అబౌట్ ద పీపుల్ అనుకునే వాళ్ళు అసలు ఇలాంటి పనులు చేయరు. సో ఎవరినూ ఇంప్రెస్ చేయడానికి, పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి, ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి చేసి చివరికి అబాస్ పాలయ్యేది వాళ్ళే.